పద్మావతి యూనివర్సిటీలో జరుగుతున్న బాలల సైన్స్ కాంగ్రెస్ లో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. You have to develop now. How to achieve it? You have to work very hard. Okay, is it right to announce 100 crores? यार कितना चाहिए बोलो. 100 కోట్లు అనౌన్స్ చేయడం కరెక్టేనా? సాధిస్తారా? నేను ఆశపడుతున్నా. ప్రతి ఒక్కరిలో ఇప్పుడు క్యూరియాసిటీ ఉంది. పిల్లలందరూ కూడా టీవీల దగ్గర చూస్తున్నారు. మీరు కానీ నోబెల్ ప్రైజ్ వస్తే 100 కోట్లు సంపాదించినట్టు అవుతుంది. మీరు కాదు ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. కాబట్టి 100 కోట్లు ఇప్పుడు స్పాంటేనియస్గా చెప్పాను. సో దట్ ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచన విధానం రావాలి. ఒక్కొక్కసారి ఒలింపిక్ గేమ్స్లో వస్తే మనం చాలా పెద్ద ఎత్తున ఇస్తున్నాం. ఇంతవరకు మనం సాధించలేకపోయాం. అందుకే 100 కోట్ల రూపాయలు నోబెల్ ప్రైజ్ అవార్డు వస్తే వాళ్ళకి ఇవ్వాలని చెప్పుకుంటూ నిర్ణయం చేశాం. మీ పిల్లలను చూస్తూ ఉంటే చాలా సంతోషం. మీరు కంపీట్ చేయాలి. ఎవరు ఫస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్ అవుతారో వారికి 100 కోట్లు. థ్యాంక్ యూ. గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టి అందరికీ చెప్పండి. టీవీల దగ్గర ఉండి కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆల్ టీవీల దగ్గర ఉండేవాళ్ళు, స్కూల్స్ దగ్గర ఉండేవాళ్ళు, జెడ్పీహెచ్ స్కూల్ ఎస్బీపురం గట్టిగా చప్పట్లు కొట్టాలి. చూస్తున్నాం మిమ్మల్ని. ఓకే, గుడ్. చప్పట్లు కొడుతున్నారు. కడప, మాసాపేట్ గట్టిగా చప్పట్లు కొట్టాలి. మాసాపేట్. ఓకే, గుడ్. ఎస్పీడబ్ల్యూ పద్మావతి యూనివర్సిటీ శాశ్వతంగా జ్ఞాపకం ఉంటుంది. ఈ వెన్యూకి వస్తానే ఎన్టీ రామారావు గారు గుర్తుకొచ్చారు. అందుకే మీలో పోటీ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే 100 కోట్ల నోబెల్ ప్రైజ్ అవార్డు గ్రహీతకి ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించాం. గుడ్. యూనివర్సిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడే నేను చూశాను యూనివర్సిటీలో చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. చాలా మంది కొలాబరేటివ్ ఇది చేస్తున్నారు. ఫారిన్ యూనివర్సిటీస్తో కూడా కాగితాలు ఎక్కడ దాంట్లో లేదు. అది కాదు కాగితం వారు రాసిన దాంట్లో. అది కాదు ఒక ఇదే కదా, ఇదే కొలాబరేషన్. Sir, Oxford University, Stanford University. కొలాబరేషన్ కాగితం. ఇప్పుడు ఇచ్చిన కాగితంలో కాగితం ఉంది. ఓకే, మళ్ళీ అయిపోయింది. పద్మావతి యూనివర్సిటీకి భవిష్యత్తులో పూర్తిగా సహకరిస్తాను. ఎందుకంటే యూనివర్సిటీ ఎన్టీ రామారావు గారు పెట్టిన యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీని అన్ని విధాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను సైన్స్ మ్యూజియం ఇక్కడనే ఇనాగ్రేట్ చేసి ఫౌండేషన్ వేసామంటే పక్కన చూస్తే మొత్తం యూనివర్సిటీలే ఉన్నాయి. ఒక పక్క వెంకటేశ్వర యూనివర్సిటీ, ఒక పక్క సాంస్క్రిట్ యూనివర్సిటీ, ఒక పక్క వేదిక్ యూనివర్సిటీ, ఇంకొక పక్క మెడికల్ కాలేజెస్, డీమ్డ్ మెడికల్ కాలేజ్, అది కూడా మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇంకొక మెడికల్ కాలేజ్ యూనివర్సిటీ ఉంది, డీమ్డ్ యూనివర్సిటీ ఉంది, ఇంకొక పక్కన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా ఎడ్యుకేషన్ హబ్గా ఉంది. ఇవే కాకుండా ఐఐటి ఉంది, ఐజర్ ఉంది. ఇలాంటివన్నీ కూడా తిరుపతి ఒక ఎడ్యుకేషన్ హబ్గా అవుతుంది. ఈ సందర్భంలో ఎస్వి మహిళా యూనివర్సిటీ చూస్తే సోషల్ సైన్సెస్తో ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ యూకే, సుసెక్స్ యూనివర్సిటీ యూకే, మాలిక్యులర్ సైన్సెస్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ యుఎస్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా డేవిస్ యుఎస్ఏ, అదే మరి మైక్రోబయాలజీలో ఆల్బమా యూనివర్సిటీ యుఎస్, బయోటెక్ యూనివర్సిటీ కైరో యూనివర్సిటీ ఈజిప్ట్, బయోటెక్ యూనివర్సిటీ జగాజెగ్ యూనివర్సిటీ ఈజిప్ట్, వీళ్ళందరితో బ్రహ్మాండమైన కొలాబరేషన్స్ పెట్టుకున్నారు. నవ్వు మన యూనివర్సిటీ చూస్తే ఒక్కొక్క యూనివర్సిటీ 10, 20, 30 యూనివర్సిటీతో కొలాబరేటివ్ ఎంఓయూలు చేసుకొని మన స్టూడెంట్స్ ఇక్కడ చదువుకొని అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ స్టూడెంట్స్ అక్కడ చదువుకొని ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి. ఎప్పుడైతే ప్రపంచంలో ఉండే పిల్లలందరూ కలిసి ఒక దగ్గర చదువుకుంటే నాలెడ్జ్ పెరుగుతుంది, బెస్ట్ ప్రాక్టీస్ వస్తాయి.
ప్రపంచం అంతా కూడా ఎక్స్పోజర్ వస్తుంది. దీనివల్ల ఊహించని ఫలితాలు వస్తూ ఉంటాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీ యూనివర్సిటీ విల్ బికమ్ ఏ నాలెడ్జ్ హబ్. ఎవ్రీ యూనివర్సిటీ షుడ్ బికమ్ యూనివర్సిటీ ఆఫ్ ఎక్సలెన్స్. And at the same time, every university has to earn some money also. Without money, nothing will happen. Government will give some money. Even I am requesting industrial friends to donate liberally under CSR. I am very happy today. One Mr. What is his name? Thought.